కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం వద్ద ఈడీ అధికారులపై దాడి ఉద్రిక్తతలకు దారితీసింది. విజయన్ నివాసంలో సోదాలు పూర్తి చేసుకుని వెళ్తున్న ఈడీ టీంపై సిపిఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కారును ధ్వంసం చేశారు. వామపక్ష కార్యకర్తల దాడిలో ఈడీ అధికారులు ప్రయాణిస్తున్న కారు విండ్ షీల్డ్ ధ్వంసమైంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో విజయన్ ఇంటి వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పినరయి విజయన్ కుమార్తె వీణ అవినీతి కేసులో దర్యాప్తులో భాగంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. కేరళం సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలోనే ఉదయం నుంచి విజయన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో లెఫ్ట్ కార్యకర్తలు చేరుకున్నారు. ఈడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సోదాలు ముగించుకొని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెళ్లిపోతున్న క్రమంలో ఒక్కసారిగా సిపిఎం కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. ఈడీ టీం ప్రయాణిస్తున్న కారును అటాక్ చేశారు. సీఎంఆర్ఎల్ అవినీతి కేసులో మనీ లాండరింగ్ పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. കുഴപ്പമില്ല.